తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సామాజిక ఇతివృత్తాల గురించి కళ అంటే కాసుల కోసం కాదు ప్రజల కోసం అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజా కళా మండలి సభ్యుడిగా నాయకుడిగా ఒంగోలు నల్లూరు వెంకటేశ్వర అన్న శిష్యుడిగా మద్రాసు సినిమా రంగంలో అడుగుపెట్టి వామపక్ష భావజాలాన్ని పీడిత ప్రజల గొంతును ఆయన సినిమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ధీరోదాత్తుడు మదాల రంగారావు. ఎర్రజెండా బావుటాను వెండి తెరపై రెపరెపలాడించిన వీరాది వీరుడు మదాల రంగారావు. ఎందరో కళాకారులకు స్ఫూర్తించిన సూర్యుడు మదాల రంగారావు. అనేక మంది కళాకారులు పరిచయం చేసిన వాడు మదాల రంగారావు. మనిషి మొండి, మనసు మెత్తన. ఆయన ప్రప్రదంగా నేను విన్నది, ఆయన గురించి తెలుసుకున్నది పెద్దలు పూజ్యులు నల్లూరు వెంకటేశ్వర ద్వారా. ఆ తర్వాత నా కాలేజీ డేస్లో మద్రాసు వెళుతూ మా గురువు దాసనారాయణరావు కలుసుకున్న దశలో హనుమాన్ ప్రసాద్ గారి సినిమా తిరుపతి, రాజబాబు గారి హీరో అండి, మాదాల రంగారావు గారు అందులో విలన్ అండి. మా గురువు గారి షూటింగ్లోనే కలవడం జరిగింది మాదాల రంగారావు గారిని. అన్నగారు చాలా గొప్పగా చెప్పారు ఆయన గురించి. నారాయణమూర్తి రంగారావు ఎంత గొప్పోడయ్యా, అంత గొప్పోడయ్యా, సాధిస్తాడయ్యా, ప్రజల కోసం పనిచేస్తాడయ్యా అని చెప్తే నేను కూడా కుర్రవాడిని, చదువుకున్న రోజులు వామపక్ష భావజాలు ఉన్న పీడిత ప్రజల కోసం పనిచేయాలని ఆరాటం కలవాడిని. అలాంటి వాడిని రంగారావు గారిని చూసి ముచ్చటపడ్డాను, ఆనందపడ్డాను. ఆ తర్వాత నేను మరలా డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఆయన తీసిన యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, నిప్పుల శంఖాలు చూసి జేజేలు పలికాను. అలాంటి మహనీయుడు కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు, పరంపదించాడు. ఏదైనా సరే మాదాల రంగారావు గారు లేని లోటు పరిశ్రమకే కాదు, యావత్ సినీ జగత్కే కాదు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గొంతుకి, ఆ గొంతుని పూరించాలి, కొనసాగించాలని ఇలాంటి సినిమాల దీనిలో మాదాల రంగారావు రాజుడు కాదు, నేను రాజుడు కాదు, మేమే అంతం కాదు. గోడవల్లి రామబ్రహ్మం గారి కానించి ఇప్పటిదాకా ఎందరో మహానుభావులు తీస్తూ వస్తున్నారు, ఆ గొంతును వినిపిస్తూ వస్తున్నారు. ఆ గొంతుని మనం నిజంగా ఇంకా ప్రజల కోసం వినిపించున్నాడే, అలా చిత్రాలు తీసి ప్రజలను చైతన్యపరిచున్నాడే. నిజమైన నివాళి మాదాల రంగారావు ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతూ, గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us, సార్, గాడ్ బ్లెస్ us. మాదాల రంగారావు గారు మరణించడం సినిమా రంగానికి కాకుండా ఒక ప్రజా కళాకారుడుగా, ప్రజానాట్య మండలి అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేసి, రెండోది కొన్ని మెసేజ్ ఓరియంటేషన్ సినిమాలు, అంటే ప్రభుత్వాలు చేయవలసినటువంటి పనుల విషయంలో కూడా మరి గొప్ప విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. మరి చాలా రోజుల నుంచి ఆరోగ్యం ఇబ్బందుల మూలాన వారి కుమారుడు కూడా చాలా సందర్భాల్లో నాతో మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు వారు మరణించడం అనేది బాధాకరం. తను ఒక సినిమా నటునిగానే కాకుండా మరి డైరెక్టర్గా తన సొంత సంస్థ నవతరం పిక్చర్స్ వారు ప్రారంభించి 1979లోనే, అప్పటి నుంచి ఎన్నో చిన్న చిత్రాలు తీసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు ప్రభుత్వాలు తను తీసినటువంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే మరి ధర్నాలు చేసి ప్రభుత్వాలను మెడలు వంచి కూడా ఆ రోజు ఈ సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ
కథానాయకుడు శ్రీ మాదాల రంగారావు గారు నాకు చెన్నై రోజుల నుంచి కూడాను ఆయనతో పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే నాతోటి అత్యంత సన్నిహితంగా ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో బిగినింగ్ డేస్లో డి కృష్ణ, అలాగే మాదాల రంగారావు గారు అని చెప్పొచ్చు. ప్రత్యేకించి కారణం ఏంటంటే మేమంతా ఒంగోలు నుంచి వచ్చాం. నేను ఒంగోలులో చదువుకున్న రోజుల నుంచి వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఒంగోలు నుంచి వచ్చేటువంటి కుర్రవాడిగా వారు నా మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ నేను చేస్తున్న సినిమాల పట్ల వాళ్ళ ప్రత్యేకత దాని గురించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం ఒంగోలు నుంచి వచ్చావయ్యా, నువ్వు అభివృద్ధిలోకి రావాలి, మనం ఒంగోలు పేరు నిలబెట్టాలంటూ నన్ను ఎంతో ఉత్సాహపరిచేవాడు. అది నాకు బాగా గుర్తుంది. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నటుడు ఆయన. ఒక ప్రత్యేకమైన సినిమాలు, విప్లవాత్మక సినిమాలని మాత్రమే చేస్తూ కమర్షియల్ సినిమాలు అవకాశం వచ్చినా సరే కాదని వీటి మీదే తన దృష్టి కేంద్రీకరించి ఆ రకంగా విప్లవాత్మక సినిమాలని పోషించి తన ప్రత్యేకత నిలబెట్టుకున్నటువంటి డాక్టర్ మాదాల రంగారావు గారు. చెప్పాలంటే ఈరోజు నారాయణమూర్తి గారి లాంటి వాళ్ళకు కూడా ఆయన స్ఫూర్తి. అలాంటి మాదాల రంగారావు గారు ఇది మన మధ్య లేకపోవడం చాలా తీరని లోటు. వారి మరణం పట్ల నేను చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చూపుకోవాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.